ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలివ్వబడెను. మరియు సువర్ణ ధూపర్తి చేత పట్టుకొనియున్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అనగా ఇచ్చుటకే అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగాండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగం రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీద, నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయెను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.